హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యేలాగా స్పినచ్ కర్రీ అయితే చూద్దాం. ఈరోజు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని బౌల్ వేడయ్యాక అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 3 కట్టలు తీసుకున్నాను నేను పాలకూరని ఒక 2-3 టైమ్స్ మంచిగా కడిగి ఫ్రెష్ వాటర్లో వేసి పెట్టాను. ఇక్కడైతే ఆయిల్ వేడైంది. అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం బ్లాక్ సీసమ్ సీడ్స్ కూడా యాడ్ చేశాను, ఆప్షనల్ అది. ఇంకా 4-5 మిర్చి యాడ్ చేశాను. తర్వాత జింజర్ గార్లిక్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపిస్తున్నాక ఇక్కడ చిన్న బౌల్ ఆఫ్ ఆనియన్ అయితే యాడ్ చేశాను. వన్స్ ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులో కొంచెం పసుపు, మసాలా అయితే యాడ్ చేశాను. ఈ మసాలా నేను అన్నీ మిక్స్ చేసి ఇంట్లో చేసిన మసాలా. మీకు కర్రీ మసాలా అంటే కర్రీ మసాలా యాడ్ చేయొచ్చు, లేకపోతే గరం మసాలా ఉంటుంది కదా, ధనియాల పొడి, అలా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే నేను పాలకూర వేసి కలుపుకోవాలి. స్పినచ్ కర్రీ హెల్త్కి చాలా మంచిది. పాలకూర వేసాక 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. స్పినచ్ అయితే మనము డైలీ రొటీన్లో అయితే కంపల్సరీగా తీసుకుంటూ ఉంటే మనకు మంచి ఫైబర్, న్యూట్రిషన్, మినరల్స్ అయితే స్పినచ్లో ఉంటాయి. చాలా మంచిది విజన్కి కూడా. ఇక్కడైతే నేను ఒక 2-3 మినిట్స్ తర్వాత 1 కప్ ఆఫ్ టమాటో యాడ్ చేశాను. స్పినచ్ ఎక్కువగా మనం బాయిల్ అవ్వడం కూడా అవసరం లేదు. మనకి టోస్ట్లో అయినా చిన్నపిల్లలకైతే ఎక్కువగా స్పినచ్ యూజ్ చేయడము, ఫైబరు మనకి లీఫ్ కర్రీస్లో అయితే చాలా మంచి ఫైబర్ ఉంటుంది. ఇక్కడైతే మనకి టమాటా ఉడికిన తర్వాత మనకి పైన ఆయిల్ కనిపిస్తున్నప్పుడు మనకు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. ఇక్కడ కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వామ్గా ఉన్నప్పుడు చపాతీలో కానీ అన్నంలో కానీ తింటే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.